వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. దత్తోహం దత్తోహం దత్తోహం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధు మద్దాలి. ముందుగా దత్త జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్తు గురుస్వరూపం. ఆయన అంటే వ్యాసుడికి ఒక శ్లోకం ఉంది, అది ప్రసిద్ధ శ్లోకం, మనం నిత్యం అనుష్ఠిస్తూ ఉన్నదే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ విష్ణు శివస్వరూపాలు, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అలానే ఆ బ్రహ్మ విష్ణు స్వరూపంగా అత్రి అనసూయలకు స్వామివారు పుత్రుడిగా అవతరించారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి ఏమిటంటే, స్వామివారిది గురుస్వరూపం అని చెప్పుకున్నాం. ఆయన సాక్షాత్తు జగద్గురువులు. ఎందుకంటే గురుస్వరూపాలు ఎంతో సుకృతం చేసుకుంటే తప్ప మనకి ఈశ్వరుడు గురువుని కావడానికి అవకాశం ఇవ్వడు. గురువుని కలిసిన తర్వాత అనుష్ఠాన మార్గంలో ఉండి ఆయన చెప్పినట్టుగా మనం అనుష్ఠిస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ మనం ఈశ్వరుని చూడగలుగుతాం. కాబట్టి సనాతన ధర్మంలో గురువులకే పెద్దపీట వేశారు. గురువు లేకపోతే అది గుడ్డి విద్య అని అందరికీ తెలిసిందే. ఇట్లానే ఇతిహాస పురాణాలు, మనకి ఇప్పుడు వాంగ్మయం చూస్తే కనుక దత్తాత్రేయుల వారి గురించి ఎన్నో ఉద్గ్రంథాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది గురు చరిత్ర. అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తోంది అంటే, ఇతిహాస పురాణాభ్యా వేదాంతార్థం ప్రకాశ్యతే అని చెప్తోంది. అంటే ఇతిహాస పురాణాల ద్వారా ఈ కథల రూపంలో ఎంతో వేదాంతార్థాన్ని నిగూఢంగా దాంట్లో వెల్లడిస్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలానే కొంతమంది ఏంటంటే ఈ కథలని, ఇతిహాస పురాణ కథలన్నింటినీ కూడా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం, కొంతమంది వాటిని పరీక్షిస్తూ వాటిని తెలుసుకుని ఆనందిస్తూ ఉంటారు. మరికొందరు జిజ్ఞాసులు ఏం చేస్తూ ఉంటారంటే, వారు దాంట్లో ఉన్న తత్వార్థాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ తత్వార్థాన్ని అర్థం చేసుకుని పరమానంద భరితులు అవుతూ ఉంటారు. అలానే మనకి ప్రసిద్ధంగా ఒక కథ ఉంది, అత్రి అనసూయల కథ. ఎలాగా స్వామివారు అవతరించారు అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షాత్ వాళ్లే అనసూయమ్మని పరీక్షించడం కోసం వచ్చారని, వాళ్ళు వివస్త్రులైతే తప్ప భోజనం చేయనన్నారని, ఆవిడ వాళ్ళందరినీ చిన్నపిల్లల్ని చేసిందని ఒక కథ. అయితే ఇక్కడ ఈ కథని జాగ్రత్తగా తత్వార్థంలో పరీక్షించుకుంటే గనక, లేకపోతే ఆలోచిస్తే గనక, స్వామివారికి ఒక పేరున్నది, ఒక నామం. ఏమిటి అంటే దిగంబర. అంటే దిక్కులే అంబరముగా కలిగిన వాడు ఈశ్వరుడు. అంటే సాక్షాత్తు సర్వే సర్వత్రా అయి ఎక్కడ ఉంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు లేని చోటంటూ లేదు. కాబట్టి సర్వే సర్వత్ర వ్యాపించి ఉన్న ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో, ఏ బ్రహ్మ పదార్థం అయితే ఉన్నదో అతనికే దిగంబర అని పేరు. ఇక్కడ కూడా జరిగిన పరీక్ష ఏమిటంటే, అమ్మవారి పాతివ్రత్య పరీక్ష కాదు అక్కడ జరిగింది, అమ్మవారి జ్ఞాన పరీక్ష అనుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా అలాంటి జ్ఞానానికి సంబంధించినదే అయి ఉంటుంది. తల్లి హృదయం కాబట్టి ఆ మాతృ హృదయం ఈ పసిపాపలను చూడగానే అటువంటి పుత్రుడు కావాలని కోరుకున్నది. అత్రి అనసూయలకు సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతరించాడు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ తెలుసుకోవాల్సింది, తాత్వికంగా అర్థం చేసుకుంటే కనుక అత్రి అంటే ఎవరు, అనసూయ అంటే ఎవరు అనేది చూసుకుంటే కనుక, అనసూయ అనంటే ఎవరు అంటే, కామక్రోధస్తథాలోభో మదో మోహశ్చ పంచమః మాత్సర్యం షష్టమిత్యాహు పైశూన్యం సప్తమం తథా అనసూయ త్వష్టమీ జ్ఞేయ ఇత్యేత అష్టమాతరః అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఏవైతే 6 అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత పైశూన్యం అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి చెప్తూ ఉండటం అనమాట 24 గంటలు. ఆ తర్వాత ఈ అసూయ, వీటన్నిటికీ కూడా ఒక సమిష్టి రూపాన్ని ఇస్తే గనక అసూయ ఆ రూపాన్ని తీసుకుంటుందిట. ఇటువంటివి ఏవీ లేని వాళ్ళు అనసూయ. ఇది వరాహ పురాణంలో చెప్పిన ఒక శ్లోకం అన్నమాట.
ఇటువంటి అసూయ లేనివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనసూయ. మరి అత్రి అంటేనో, అత్రి అంటే అక్కడ ఏంటంటే అది ఒక సాధకుడికి ఎవరైతే గనక ఈ రజస్తమో గుణాలు సప్తరజస్తమో గుణాలని, తర్వాత తాపత్రయాలు, ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక తాపత్రయాలు ఇటువంటివి ఎవరికైతే లేవో, ఎవరైతే పూర్తి సంపన్న బ్రహ్మ పదార్థంలోనే ఉన్నారో, ఇటువంటి ఈ దోషాలు ఎవరికి ఏవైతే లేవో వాళ్ళని అత్రి అనటం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక సాధకుడికి కనుక ఈ రజోతమో గుణాలన్నీ లేకుండా, ఇటువంటి దోషాలు లేకుండా, తాపత్రయాలు లేకుండా ఉన్న స్థితిలో ఉంటే కలిగేది అనసూయ. ఆ అనసూయతో కూడి తపస్సు చేస్తూ ఉంటే కనుక లభించేది పరమాత్మ, బ్రహ్మ పదార్థం, సాక్షాత్తు జీవన్ముక్తి అని చెప్పడంలో ఒక తాత్వికార్థం ఉన్నది అని తోస్తోంది. స్వామివారిని ఎందుకు అర్చించాలి, పూజించాలి, లేకపోతే ఆ మంత్రాన్ని అనుష్ఠించాలి అంటే కనుక దత్తాత్రేయ స్వామివారు సాక్షాత్తు జగత్కి గురువైన. దత్తాత్రేయుడిలో అటు గురుస్వరూపాలు, తర్వాత దేవస్వరూపాలు రెండూ ఉన్నాయన్నమాట. గురుదేవతల స్వరూపాలు రెండూ ఉన్నాయి, సమ్మిళితమై ఉన్నాయన్నమాట. ఎట్లాగా అంటే దాని గురించి మన దత్తాత్రేయ స్వామి వారి షోడశ అవతారాల్లో అత్రివరదుడు అనే ఒక అవతార కథలో ఏం చెప్పడం జరిగిందంటే, స్వామివారి దక్షిణ భాగమంతా కూడా గురుస్వరూపంట, వామ భాగమంతా కూడా దైవస్వరూపంట. అంటే స్వామివారిని అందుకే గురుదేవా అని అంటారు, అంటే గురువు దేవుడు అంటారు. గురుదేవ దత్త అంటే అర్థం అదనమాట. అంటే గురుదేవ దత్త అని ఒక్కసారి మనం అన్నామంటే గురువు నువ్వే, దైవము నువ్వే దత్త అని చెప్పి గురువు దేవుడు అయిన దత్త అని పిలుస్తున్నాం అనమాట. అందుకని అక్కడ నుంచి మనకి ఆ గురు తర్వాత దేవస్వరూపాల సమ్మిళితంగా ఉన్నాడు కాబట్టి ఆయన గురుదేవదత్త అంటం జరుగుతుంది. ఎందుకంటే గురువు అంటే బృహత్, అంటే అది పెద్దది, అంతకంటే ఇంకా వేరేది ఏది లేదు. మరి అంతకంటే వేరేది లేదు కాబట్టి ఆ బృహత్తులో నుంచే బ్రహ్మము అనేవి పుట్టాయన్నమాట. అంటే ఆ పరబ్రహ్మే దత్తుడు కాబట్టి ఈ విశ్వమంతా కూడా దత్తస్వరూపమే. అంటే ఒక ఆత్మస్వరూపం ఎలా అయితే ఉందో అదే దత్తస్వరూపము. సర్వే సర్వత్రా అని చెప్తారు ఆ ఆత్మకి. అట్లానే దత్తస్వరూపం, పరబ్రహ్మస్వరూపము దత్తుడు కాబట్టి ఆయనే విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. విశ్వమంతా కూడా ఆయన స్వరూపమే. ఈ విశ్వంలో అణువణువు కూడా నిండి ఉన్న ఆ అవ్యక్తమైన శక్తి స్వరూపం అంతా కూడా దత్తస్వరూపమే అని చెప్తుంటారు. అందుకే దత్తస్వామి విశ్వగురువు అని చెప్తారనమాట. అలానే బ్రహ్మాండ పురాణాంతర్గతమైన గురుగీతలో ఒక శ్లోకం ఏంటంటే, గురుమధ్యే స్థితం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః అని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే విశ్వానికి తనకి తేడా అంటూ ఏమీ లేకుండా ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మకు, ఆ గురువుకు నమస్సులు అని చెప్పడం జరుగుతోందనమాట. గురువు అనే శబ్దం దత్తాత్రేయుడితోనే శ్రీకారం చుట్టిందని కూడా పురాణాలు చెప్తూ ఉంటాయి. ఈ దత్త సాంప్రదాయంలో ఇంకొక విశేషం ఏమిటంటే, దత్తుడంటూ వేరే ఎవ్వరూ లేరు, గురువే దత్తుడు. ఆ గురువే మన ఆత్మ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రసిద్ధమైన శ్లోకం అందరికీ తెలిసిందే, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఈ త్రిమూర్త్యాత్మకుడైన ఆ పరబ్రహ్మ స్వరూపమే దత్తాత్రేయ స్వామి అని చెప్పడం జరుగుతోందనమాట. అంటే ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు, సాక్షాత్తు పరబ్రహ్మమే ఆయన. అంటే ఆ పరబ్రహ్మమే సాక్షాత్తు పరమ గురువై ఉంది కాబట్టి ఆయనే దత్తస్వామి. అంటే ఈ శ్లోకంలో ఇంకొక గొప్పతనం ఏంటంటే, ఏం చెప్తున్నారంటే, మన గురువులందరినీ కూడా సాక్షాత్తు దత్తస్వరూపంగా భావించి పూజించమని చెప్పడంలో అర్థం అన్నమాట అది. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని వారి జయంతి రోజున విశేషంగా పూజించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సహజంగా మనకి 4 ఆశ్రమాలు ఉంటాయి. ఒకటేమో బ్రహ్మచర్యాశ్రమం, రెండవదేమో గృహస్థాశ్రమం, మూడవదేమో వానప్రస్థం, తర్వాత సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాలు. అయితే దత్తాత్రేయుల వారిని బ్రహ్మచారి అని చెప్తూ ఉంటారనమాట.
బ్రహ్మచారి అని అనటంలో అర్థం ఏమిటంటే తాను సగుణ స్వరూపంలో ఉన్న ఒక రూపంలో ఉన్నా కూడా ఉన్న పరబ్రహ్మ ఒక రూపంలో ఉన్న పరబ్రహ్మ అయినప్పటికీ ఆయన ఎప్పుడూ నిరంతరం నిర్గుణ పరబ్రహ్మతత్వంలోనే రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన బ్రహ్మచారి. అంటే ఏ బ్రహ్మత్వము లేకపోతే బ్రహ్మ పదార్థము బ్రహ్మ చెరుస్తూ ఉంటాడు, అక్కడే చెరుస్తూ ఆ పరబ్రహ్మలో చెరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన బ్రహ్మచారి అనటం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇందాక 4 ఆశ్రమాలలో చెప్పుకున్నాం బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం అని. మరి దత్తాత్రేయుల వారు వీటన్నిటికీ అతీతంగా ఉండి అత్యాశ్రమి అని ఆయనకి వారు ఇంకొక పేరుందనమాట. అంటే ఈ ఆశ్రమాలు కాకుండా ఇంకొక ఆశ్రమానికి ఆయన ఆశ్రమంలో ఉన్నారు అన్నట్టుగా పేరు చెప్తుంటారనమాట. అంటే ఈ ఆశ్రమంలో ఏమిటంటే దీనికి అత్యాశ్రమి అంటే దత్తాత్రేయుడు చెప్పినది ఏమిటంటే ఆ పంచమ ఆశ్రమం, ఆ అత్యాశ్రమి ఏదైతే ఉందో దాన్నే అవధూతాశ్రమం అంటారనమాట. దత్త సాంప్రదాయంలో అందరూ చాలామంది దత్తోహం 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 అంటూ ఉంటారు 24 గంటలు. అంటే ఏంటంటే స్వామివారిని ధ్యానిస్తూ తాము కూడా ఆ అవధూత స్వరూపంగా మారిపోవటం, అది సాధనలో ప్రక్రియ అన్నమాట. అందుకే దత్తోహం, నేను దత్తుణ్ణి అంటూ ఉంటారనమాట. అవధూతోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఈ అవధూతకి దాని అర్థం ఏం చెప్పిందంటే అంటే అక్షరుడు, అంటే ఎప్పుడు ఉండేవాడు, శాశ్వతంగా ఉండేవాడు. వా అంటే వరేణ్యుడు, అంటే శ్రేష్ఠుడు అని అర్థం. ధూ అంటే ధూత, అంటే ఏంటంటే విదిలించుకున్నవాడు, అంటే సమస్తమైన సంసార బంధాలని వదిలించుకున్నవాడు అని అర్థం అనమాట. మరి ఆ త అంటే తత్వమసి, అంటే ఉపనిషత్ మహావాక్యాలు ఉన్నాయి మనకి. ఆ తత్వమసి ఆ వాక్యాలకు కరెక్ట్గా లక్షణమై ఉన్నవాడు అనమాట. ఎవరైతే దానికి సరిగ్గా సరిపోతాడో అటువంటి వాడు అవధూత అని చెప్తున్నారనమాట. అంటే శృతి స్మృతులు అంటే వేదాలు, ధర్మశాస్త్రాలు బోధించే విషయాలు అన్నిటిల్లోనూ పరిపూర్ణమైన జ్ఞానము గలవాడు. తర్వాత ఆ పరబ్రహ్మయందే మనస్సును లగ్నం చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ జీవన్ముక్తుడు, ఆ మహాజ్ఞానినే అవధూత అని పిలవడం జరుగుతుందన్నమాట. దత్త సాంప్రదాయంలో కూడా ఏంటంటే వాళ్ళు దత్త సాంప్రదాయంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఏ దేవతని ఆరాధించేవారైనప్పటికీ కూడా చివరికి, అంటే ఏ సాంప్రదాయంలో ఉన్నవారైనా, దత్త సాంప్రదాయం కాదు, ఏ సాంప్రదాయంలో ఉన్నవారైనా, ఏ దేవతని ఆరాధించేవారైనా కూడా చివరికి చేరవలసిన గమ్యం ఏంటంటే గురువే. ఆ గురువే అంటే గురువు అంటే బృహత్, అంటే ఆ జీవన ముక్తి స్థితికే, ఆ స్థితికే అవధూత స్థితి అని పేరు అనమాట. కాబట్టి మనం అందరం చేరవలసింది కూడా ఏంటంటే అటువంటి స్థితిని చేరాలి అంటే స్వామివారిని ఆరాధిస్తూ ఉండాలి. అందుకని మనం స్వామివారిని ఆరాధించాలి. ఇంకొకటి ప్రసిద్ధంగా చెప్పుకునేది ఏంటంటే అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియ సూర్య, గణేశస్తర్పణ ప్రియ, హోమప్రియో మహేంద్రస్తు, దుర్గాదేవ్యార్చన ప్రియా, దీపప్రియ కార్తవీర్య, దత్తస్తు స్మరణ ప్రియ అని చెప్పడం జరుగుతుందంటే విష్ణువు అలంకార ప్రియుడు, మరి శివుడు అభిషేక ప్రియుడు, మరి సూర్యుడు నమస్కార ప్రియుడు. అందుకే అక్కడి నుంచే మనకి సూర్య నమస్కారాదులు వచ్చినాయి. నమస్కారం చేస్తే ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడనమాట. గణేష తర్పణ అంటే గణేశుడికి ఏంటి తర్పణ ప్రియ, ఎన్నో రకరకాల తర్పణలు ఉన్నాయి గణేశుడికి. ఆ తర్పణలు చేస్తే ఆయన ఆనందపడతాడట. హోమప్రియో మహేంద్రస్తు అంటే హోమప్రియ, మహేంద్రుడికి ఆయన రాజు, దేవతలకే రాజు, త్రిలోకాధిపతి. ఆయనకి యజ్ఞయాగాదులు యందు హవిర్భాగములు ఏవైతే ఉన్నాయో అవి సమర్పిస్తే చాలా ఆనందపడతాడట. మరి అమ్మవారు ఆవిడకి సుగంధభరితమైన పువ్వులతో ఆవిడకి అర్చన చేస్తే చాలా ఆనందిస్తుందిట. దీపప్రియ కార్తవీర్య, దీపాన్ని వెలిగించినప్పుడు కార్తవీర్యార్జున అని అంటేట ఎవరైతే సొమ్మును పోగొట్టుకున్నారో, అంటే ధర్మబద్ధంగా సంపాదించిన ధనం ఏదైతే ఉంటుందో, లేకపోతే ఏదైనా వస్తువు ఉంటుందో దాన్ని కొన్ని కారణాల వల్ల పోగొట్టుకుంటే కనుక అవి తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందిట. కార్తవీర్యార్జునుడు అది కూడా ఆ
సమస్తమైన బాధల నుంచి విముక్తిని ఇస్తాడు. తర్వాత ఇట్లాగా ధర్మబద్ధం ఏదైతే ఇట్లాగ సంపాదించుకుని పోతాయో అవి మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వటానికి కూడా ఆయన మనకి మన సొమ్ము మనకి తిరిగి వచ్చేట్లు కూడా చేస్తాడట. మరి దత్తుడో దత్తస్తు స్మరణ ప్రియ. అందుకే స్తవంలో కూడా ఏం చెప్తారంటే స్మతృగామి సనోవతు అని చెప్తారంటే స్వామివారిని ఒక్కసారి తలుచుకుంటేట స్మతృగామి సనోవతు వచ్చేస్తాడట. ఒక్కసారి పిలుచుకుంటే ఆయన వచ్చే మనకి మన బాధలన్నింటినీ తీర్చడానికి కూడా ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడని చెప్పి స్మతృగామి సనోవతు అని చెప్పారనమాట. అట్లానే ఇక్కడ అటువంటి దత్తుణ్ణి మనం ఆరాధించాలి. ఈ రోజున మన బాధలన్నింటినీ పోగొట్టుకుని జీవన్ముక్తి స్థితికి, జ్ఞానాన్ని సంపాదించే స్థితికి చేరాలి అంటే స్వామివారిని ఆరాధించాలి. ఇంకొకటి ఈ గురుదేవ దత్త ఈ అవతారంలో చాలా విశిష్ట లక్షణం అనమాట దానికి. మరి ఏ అవతారానికి లేని ఈ గురుదేవదత్త అనే విశేషణం స్వామివారికి మాత్రమే ఉందిట. అందుకే అణోరణీయాన్ మహతో మహీయాన్ అని ఆ పరబ్రహ్మ కంటే అధికమైంది మరి ఏదీ లేదు. కనుక ఆ పరబ్రహ్మ స్వరూపమే గురువైంది. ఆ గురు పరంపరకు మూల పురుషుడైన ఆ వివిధ కాలాల్లో వివిధ గురుస్వరూపాలుగా భువిపైన తన అంశతో అవతరించి ఎన్నో యోగ్యులైన సాధకులకు జ్ఞాన ప్రదానం చేసిన స్వామివారిని ఈరోజు ఆరాధించడం అనేది మన కర్తవ్యం. కాబట్టి అందరూ కూడా ఆస్తికులందరూ స్వామివారిని ఏదో విధంగా ఆరాధించి తదనుగుణంగా వారికి ఆ ఫలితాలు అందాలని స్వామివారిని కోరుకుంటూ జై గురుదేవదత్త. స్వస్తి.